హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకుందాం. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత జాతీయ పరివర్తన సంస్థ. గతంలో ఉన్న ప్రణాళికా సంఘము మరియు జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో ఏర్పాటు చేయబడ్డ కొత్త ఆర్థిక సలహా సంఘం పేరే నీతి ఆయోగ్. గతంలో ప్రణాళికా సంఘం ఏం పని చేసేదో అంటే ప్రణాళికలు రూపొందించేది, తర్వాత జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళికలను ఆమోదించేది. ఆ రెండింటి పని కూడా ఒకటే చేయాలన్న ఉద్దేశంతోన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 1, 2015 ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటంటే సహకార సమాఖ్య స్ఫూర్తితో ఏర్పడినటువంటి సంస్థ పేరే నీతి ఆయోగ్. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కాదు. రాజ్యాంగబద్ధమైందంటే దీనికోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా నిబంధనలు కేటాయించాలి, అలా ఏమీ కేటాయించలేదు. చట్టబద్ధమైందంటే పార్లమెంట్లో ఒక సాధారణ చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ దీనికోసం ఎలాంటి చట్టం తయారు చేయలేదు. కేవలం మోడీకి వచ్చిన ఆలోచన ఫలితంగా ఏర్పాటు చేసిన సహకార స్ఫూర్తితో ఏర్పడిన సంస్థ పేరే ఏంటంటే నీతి ఆయోగ్. ఇది ఒక ఆర్థిక సలహా సంఘము మరియు వచ్చేస్తే మేధో కూటమి, థింక్ ట్యాంక్ అంటారు దీన్ని, థింక్ ట్యాంక్. ఇది ఏ శాఖ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అంటే ప్రణాళిక శాఖ కింద ఇది పనిచేస్తుంది. ఇది ఒక ఏజెన్సీ టైప్ పనిచేస్తుంది, కేంద్రానికి సలహా ఇస్తుంది. దీనికి చైర్మన్గా లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు కొనసాగుతారంటే మన దేశ ప్రధానమంత్రి కొనసాగుతారు. డిప్యూటీ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్గా ప్రస్తుతం ఎవరు అంటే సుమన్ బేరీ. ఆ తర్వాత CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక IAS అధికారి అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం ఉన్నారు. దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా 4 కేంద్ర మంత్రులు, ముఖ్యమైన శాఖల మంత్రులు ఉంటారు. నంబర్ 1 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా. అంటే ఈ శాఖలకు ఎవరు మంత్రులుగా కొనసాగితే వారు ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. తర్వాత స్పెషల్ ఇన్వైటీస్ అంటే 9 మంది మంత్రులకు స్పెషల్ ఇన్వైటీ అవకాశం కల్పించారు. అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ, తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్టర్ కావచ్చు, తర్వాత హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ HD కుమారస్వామి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి. ఇలా 9 మంది మంత్రులకు దీంట్లో స్పెషల్ ఇన్వైటీస్గా అవకాశం కల్పించారు. ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఇంక్లూడింగ్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, అవి కేంద్రపాలిత ప్రాంతాలైనప్పటికీ వాటికి ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రులు కూడా మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అంటే గవర్నింగ్ కౌన్సిల్. దాంతోపాటు ప్రధానమంత్రికి ఇందులో శాశ్వత సభ్యులుగా కొద్దిమంది నియమించే అధికారం ఉంటుంది. ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా 4 ఉన్నారు. వీరు వివిధ రంగాలకు చెందినవారు. వారు ఎవరంటే డాక్టర్ VK సారస్వత్, ఒకప్పుడు ఈయన DRDO చైర్మన్గా పనిచేశారు, ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త. ఆ తర్వాత డాక్టర్ రమేష్ చంద్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. తర్వాత డాక్టర్ VK పాల్, ఒక చిన్నపిల్లల వైద్య నిపుణుడు, ఆరోగ్య రంగంలో బాగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. అతను అరవింద్ వీరమణి, ఆర్థికవేత్త. ఈ 4 పర్మనెంట్ సభ్యులు, శాశ్వత సభ్యులు. ఇది ఏంటంటే నీతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 15 సంవత్సరాల ప్రణాళిక రూపొందించి 7 సంవత్సరాలకు విజన్, తర్వాత స్ట్రాటజీ, తర్వాత యాక్షన్ ప్లాన్ అమలు పరచడమే దీని యొక్క ప్రధానమైన విధి. గతంలో ప్రణాళికా సంఘం ఏం పని చేసిందో తర్వాత జాతీయ అభివృద్ధి మండలి చేసిన పని రెండింటిని కూడా ఒకటే చేస్తుంది. దాని పేరే నీతి ఆయోగ్. అంటే ప్రణాళికా సంఘం 5 ఏళ్ల ప్రణాళికను అమలు పరిచింది, కానీ నీతి ఆయోగ్ ఏంటంటే 5 ఏళ్ల ప్రణాళిక అనేది సరిపోదు కాబట్టి మన దేశానికి 15 ఏళ్ల ప్రణాళిక రూపొందించేసుకొని 7 ఏళ్ల విజన్, తర్వాత యాక్షన్ ప్లాన్, స్ట్రాటజీతో ముందుకెళ్తే మన దేశం 2047 నాటికి ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం ఆవిర్భవించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.